ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రజలకు అధునాతన కంటి వైద్య సేవలు అందిస్తున్నామని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు వెల్లడించారు. దేశం మొత్తం ఐ కేర్ ఇన్స్టిట్యూట్లు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావుకు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు రోటరీ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యుల చేతుల మీదుగా ఆయనకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ప్రజలకు అందుతున్న అధునాతన వైద్య సేవలను దేశ ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే తిరిగి భారతదేశానికి వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 310 ఐ కేర్ ఇన్స్టిట్యూట్లు ఇప్పటికే ఏర్పాటు చేశామని, ప్రస్తుతం దేశం మొత్తం విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అభివృద్ది చెందిన దేశాల్లో కూడా లేని విధంగా ఇక్కడ ఐ బ్యాంకులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రోటరీ జీవిత సాఫల్య పురస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు వి శ్రీదేవి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వృత్తి నైపుణ్యతలో నిష్ణాతులైన వారికి అందించే జీవిత సాఫల్య పురస్కారం 2025 సంవత్సరానికి గాను హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావుకు అందించినట్లు తెలిపారు. అంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది అండ్ మన విజయవాడలో ఉంది. ఇప్పుడు వీళ్ళకి రూరల్ సెంటర్స్ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. ఈ ఫౌండర్ చైర్ని పిలిచి ఇవాళ ఈ అవార్డుకి మేము ఎంపిక చేసుకుని వారికి ఇవాళ ఈ అవార్డుని ఇవ్వబోతున్నాము మా క్లబ్ సభ్యులందరి ముందు ఇక్కడ ఫార్చ్యూన్ మురళీలో. ఈ అవార్డు మా క్లబ్ తరఫు నుంచి మేము చాలామందికి ఇంతకుముందు ఇచ్చున్నామండి. ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ లా, సర్వీస్, రకరకాల ఫీల్డ్స్ నుంచి లైక్ పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, సుప్రీంకోర్టు సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, తర్వాత డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, ఆయనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిన గ్రహీత ఆయన. ఇలాంటి వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఇలా రకరకాల వాళ్ళందరికీ మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళని వివిధ రంగాల్లో ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఎన్నుకుని వాళ్ళకి ఈ అవార్డు ఇచ్చి ఉత్తమంగా సత్కరించుకుంటాం. ఇది ఏంటంటే ఒకలాంటి ఎంకరేజ్మెంటు, 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. యంగ్స్టర్స్కి కూడా అందరూ అలా అవ్వాలి, అలా మనం మారాలి మన జీవితం అని చెప్పేసి వాళ్ళకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ని మేము ఎన్నుకొని చేస్తున్నామండి. రోటరీ క్లబ్ వారి నుంచి ఈరోజు ఈ అవార్డు పొందడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా సంస్థ కూడా చాలా సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాథమిక నేత్ర వైద్యం దగ్గర నుంచి మా హైదరాబాద్లో ఉన్న ఐ బ్యాంకుకి సహకారం అందించారు. ఇంకా వివిధ దేశాల నుంచి ట్రైనింగ్ కోసం డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశారు. అలా రకరకాలుగా రోటరీ క్లబ్తో మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అదంతా బాగానే జరిగింది. వారు చేసే సేవలు చాలా మెచ్చుకోదగ్గవి. ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి సేవలు అందిస్తూ ఉంటారు రోటరీ క్లబ్. అటువంటి సంస్థ నుంచి ఈ పురస్కారం అందటం నాకు ఎంతో ఆనందంగా.